వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. తెలుగు ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని వారు అంటూ ఉండరు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే న్యాచురల్ స్టార్ నానికి సంబంధించినటువంటి సాంగే పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ప్రస్తుతం అదే అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రస్తుతం సోషల్ మీడియా కానీ ఏ పేజ్ ఓపెన్ చేసినా వైరల్ కంటెంట్లో న్యాచురల్ స్టార్ నాని గారి సాంగ్ మాత్రమే కనిపిస్తుంది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంత వైరల్ అవడానికి అంత అట్రాక్ట్ చేసే అంశాలు ఏమున్నాయండి? శ్రీకాంత్ వడల దర్శకత్వంలో వస్తున్న ప్యారడైస్ సినిమాలో ఉన్నటువంటి సాంగ్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆయా షేర్ అంటే సింహం బయటకు వచ్చిందన్న రేంజ్లో పూర్తిగా మాస్ గ్రామీణ పదాలతో తెలంగాణ యాసతో అగ్రెసివ్గా కనిపిస్తున్నటువంటి ఆ నాని గెటప్పు ఇవన్నీ కూడా సినిమాకు చాలా కలిసి వచ్చి ఆయా షేర్ సాంగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో టాప్ 1 రేంజ్కి వెళ్ళింది. మనకు తెలిసిందే యూట్యూబ్ లాంటి ప్రైవేటు ప్లాట్ఫామ్లలో హైయెస్ట్ వ్యూస్ ఏవి ఫాస్ట్గా వస్తాయో ర్యాంకింగ్ ఇస్తుంటారు. అట్లా దాంట్లో చూసిన ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యుఎస్ఏ ఇట్లాంటి దేశాల్లో కూడా ద టాప్ మోస్ట్ రేంజ్లోనికి వెళ్ళిపోయింది. ఒక్క 4-5 వితిన్ 6 అవర్స్లోనే లేదా మిడ్ నైట్ లోపల ప్రపంచవ్యాప్తంగా దాన్ని బాగా వైరల్ అయింది. ఆ సాంగ్ గురించి బాగా చర్చ జరిగింది. దీంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్ బాగా పెరుగుతుంది, బజ్ బాగా వస్తుంది. సో నాని ఏదైతే అంతకుముందు చిత్రాలు, దసరా చిత్రాలు కానీ అట్లాంటి చిత్రాల్లో ఏదైతే తన స్టైల్ను నిలబెట్టుకుంటూ సినిమాని క్రేజీగా నిలబెట్టుకొని సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు. ఒకవైపు లవ్లీ లవర్ బాయ్గా నాని అంటే మనం చూసిన చాలా సినిమాల్లో తన కథా అంశాలతో, కథలో ఉన్న డిఫరెన్స్ తోటి, క్యారెక్టరైజేషన్ తోటి చాలా ఒక కుటుంబ తరహా చిత్రాలు తీశారు. అంటే ఈ మధ్యకాలంలో ఫుల్ మాస్ ఓరియంటెడ్గా వస్తూ ఉన్నాడు. ఈ ప్యారడైజ్ చిత్రం మొదటి పాట అప్పుడు ఫస్ట్లో మనకు ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం చాలా వివాదాలు చుట్టుకున్నాయి. ఒక బూత్ పదాన్ని ముందర పెట్టేసుకొని పచ్చబొడుపుగా చూపిస్తూ ఉండడం, దాని మీద విమర్శ రావడం, తర్వాత అది సినిమాలో ఉండదని చెప్పడం. కానీ ఈ రెండో పాటతోటి మాత్రం అట్లాంటి వివాదాలు లేకుండా ఒక పాజిటివ్ గుడ్ క్లీన్ సర్టిఫికెట్లతోటే సినిమా పాట అయితే హిట్ అయింది. దీంతో నాని బహుశా ఈ చిత్రాలతోటి ప్యాన్ వరల్డ్స్ హీరో అవుతాడా, ప్యాన్ ఇండియా హీరో రేంజ్కి వెళ్తున్నాడా, ఇది కూడా డిసైడ్ అవుతూ రేపు ఈ 500 crores కలెక్షన్లు, 1000 crore కలెక్షన్ అని క్లబ్లో ఏదో పెట్టుకున్నారు కదా సినీ ప్రేక్షకుల అభిమానంగా, అట్లాంటి కలెక్షన్ క్లబ్లో కూడా చేరే అవకాశాలు ఉంటాయి. విడుదల మరి చూద్దాం ఎలా ఉండబోతుంది. మొత్తం మీదైతే నాని ప్రస్తుతానికైతే తనకంటూ తన స్టైల్ నిలబెట్టుకుంటూ తన వెనక బ్యాక్గ్రౌండ్ అంటే ఈ రోజుల్లో సినిమా బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్, అన్నో నాన్నో, తండ్రి కుటుంబం నుంచి వచ్చిన వాడు కాకుండా సాధారణంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్లో ఉంటూ సినిమాను దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఆ తర్వాత నటుడిగా మారి ఈరోజు సూపర్ స్టార్గా ఎదిగాడు. సో ఈ చిత్రం కూడా ప్యారడైజ్ కూడా విడుదల అవుతాయి కానీ దాంట్లో ఏముందని చెప్పగలం. అయినా కూడా ఈ సినిమాకైతే మంచి బజ్ వచ్చిందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఇండస్ట్రీలో చూస్తుంటే పెద్ద హీరోలు బడ్జెట్ కూడా విపరీతంగా పెంచేసినటువంటి సినిమాలు మనం చూస్తున్నాం. అలా చూస్తే నాని గారు కొంచెం గ్యాప్ తీసుకున్నారని అనుకోవాలి. అయితే ప్రస్తుతం అంతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ అంతే కలెక్షన్స్ని చేరుకునే విధంగా నాని గారు ప్లాన్ చేశారంటే మీరేమంటారు? ఖచ్చితంగా ఈ సినిమా అనేది వ్యాపారం, డిమాండ్ అండ్ సప్లై. దీపం ఉన్నప్పుడు ఇల్లు చొక్క పెట్టుకోవాలి, ఇవి పాటిస్తుంటారు. దీపం ఉన్నప్పుడు ఇల్లు చొక్క పెట్టుకోవాలి అంటే తన క్రేజీ ఉన్నప్పుడు, తను అమ్ముడుపోయే వస్తుంటే తనకు మార్కెట్ ఉన్నప్పుడు దాన్ని మార్కెట్లో డబ్బుల రూపంలో మార్చుకుంటాడు. తర్వాత 10 రూపాయలు కూడా ఎవరు కనీసం పిలవను కూడా పిలవరు కాదా, అటువైపు కూడా చూడరు. సో ఇవన్నీ చరిత్రలో మన అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. అలాగే డిమాండ్ ఉంది కాబట్టి వీళ్ళు ఇస్తారు, డిమాండ్ లేకపోతే మాత్రం ఎందుకు ఇస్తారు. కాబట్టి డిమాండ్ ప్రకారం పెరుగుతుండేది. కానీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం చూస్తే మనకు డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి అనవసరంగా రెమ్యునరేషన్ రూపంలో పెంచుకోవడము, సినిమా బడ్జెట్ రూపంలో పెంచేసుకొని నేను కూడా పెద్ద స్టార్ అనుకుంటే బడ్జెట్ పెంచేసుకుంటే మాత్రం ఒక్కొక్కసారి ప్రమాదం జరిగే అవకాశాలు. 100 కోట్ల పెట్టి తీసిన సినిమాలు కూడా డిజాస్టర్ కన్నా కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత మైనస్కి వెళ్ళిపోయింది. డబ్బు కోల్పోయినా పర్వాలేదు కానీ సినిమా అప్పటి వరకు తెచ్చుకున్న క్రేజ్ పోయే విధంగా కూడా, అంటే డైరెక్టర్ మిస్టేక్ అంటారా లేకపోతే ఏంటంటారు? ఖచ్చితంగా డైరెక్టర్ మిస్టేక్ అని చెప్పాలి. ఏ విధంగా జరిగినా కూడా హీరో నిన్ను డామినేట్ చేసి డైరెక్టర్ని డామినేట్ చేస్తే డైరెక్టర్ మిస్టేక్ అని చెప్పాలి. హిట్ అయినప్పుడు హీరోకి పేరు వస్తుండొచ్చు కానీ వెనకాల డైరెక్టర్గా పేరు వస్తుంది. కొన్ని నెక్స్ట్ సినిమాకైనా డైరెక్టర్గా ఉంటుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక సామెత ఉంది మనకు, వ్యవహారిక భాషలో చెప్తూ ఉంటారు. ఏ వ్యాపారం చేసినా కూడా
చివరికి లాస్ వస్తున్నా తీసేయాలనుకున్నప్పుడు దులిపేస్తే ఇంతో అంత సరుకు మిగులుతుంది. అంటే 10 కోట్లు పెట్టి ఒక బట్టల షాప్ పెట్టామనుకోండి, షాపింగ్ మాల్లో బట్టలు దాంట్లో పెట్టామనుకోండి, ₹1,00,00,000తోటి నడవలేదు అనుకోండి, తీసేస్తూ కనీసం 20-30 లక్షల సరుకన్న మిగులుతుంది. కానీ సినిమాకి అట్లా కాదు. నీకు సినిమా లాస్ అయిందంటే ఒక్క రూపాయి కూడా కనిపించదు. కేవలం ఆ రూపంలో కనపడుతున్న ఫిల్మే, దానికి బయ్యర్ రాకపోతే నీకు ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాదు. అంటే 100 కోట్లు పెట్టి సినిమా రిలీజ్ చేస్తే నీ పెన్ డ్రైవ్లోనో, సాఫ్ట్వేర్ రూపంలోనో, లేదా డిజిటల్ రూపంలో, ఫిల్మ్ రూపంలో సినిమా ఉంటుండొచ్చు. కానీ ఒక్క రూపాయి కూడా వాల్యూ చేయదు. మళ్ళీ సినిమా రిలీజ్ చేయాలంటే కూడా నువ్వు ఖర్చు పెట్టాలి, పబ్లిసిటీ చేయాలి. సో ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాదు. అంటే 100 కోట్లు కాదు, 500 కోట్లు పెట్టినా కూడా నీకు రూపం కనపడదు. వచ్చేది 100 రూపాయలు, ₹120, ₹80 టికెట్ తెగుతాయి కదా. ఆ తెగిన టికెట్లు రిటర్న్ అయిన కాడికి వస్తానికి ₹100 రూపాయి 23 రూపీస్ అంత వస్తుంది. అంటే ఒకవేళ ₹1 కోటి సినిమా చేస్తే 23 కోట్లు, 25 కోట్ల బిజినెస్ చేస్తే ఆయనకు ఒక 23, ఈయన ₹1 ఈయన దగ్గరికి వస్తాయి. ఆ కోటి మిగిలిన తర్వాత వచ్చే డబ్బులే నిర్మాతకు లాభము. అంటే ఇప్పుడు ఎంత 25 డిఫరెన్స్ రేట్ ఉంది. అట్లాంటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొడ్యూసర్లు కూడా ఈ విషయం అర్థం చేసుకోకుండా రెమ్యునరేషన్లు పెంచేసుకుని, సినిమా బడ్జెట్ పెంచేసుకున్నాం, లాస్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ మారిపోయిన తర్వాత ఇంకో కొత్త ప్రొడ్యూసర్ రాక ఆయన ఇబ్బంది పడుతుంది. అదే మినిమం స్కేల్లో సినిమా తీసుకున్నాం అనుకోండి, నష్టం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఇంకొకసారి ప్రయోగం చేసి మళ్ళీ ఒక సినిమా తీసుకొని వాళ్ళు ఎక్కడ జరిగిన పొరపాట్లు అక్కడ సర్దిద్దుకొని ఇంకొక సినిమా చేయొచ్చు. సో మొత్తం మీద ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో చాలా రోజులు ఉంటారు, లేని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ప్రస్తుత నేపథ్యం చూసుకుంటే సార్, ఇండస్ట్రీలో హీరోలు చాలా ఉన్నతమైనటువంటి సినిమాలు తీస్తూ బాలీవుడ్కి వెళ్ళిపోయినటువంటి హీరోలు కూడా మనం చూస్తున్నాం. కానీ పాత చింతకాయలాగా ఆ డైరెక్టర్లతోనే తీస్తాను, లైక్ ఎగ్జాంపుల్ రాఘవేంద్రరావు గారితోనే సినిమా తీస్తానంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో చెల్లదు. కొత్త తరానికి అవకాశం ఇస్తున్నప్పుడు సినిమా హీరోలు కూడా తగ్గి అవకాశం ఇద్దామని వచ్చినప్పుడు ఎక్కడ మైనస్ అవుతుందని సినిమాలు అంతా ఒకటి హిట్ అవుతుంది, ఒకటి ఫట్ అవుతుంది. అంటే ఎంచుకునే విధానంలోనా, లేకపోతే నమ్మకంతో ఒక పర్సన్ని మనం తీసుకున్నప్పుడు దాన్ని చూపించలేకపోవటం? ఖచ్చితంగా అవగాహన లోపం ఒకటి ఉంటుంది. కథ ఒక రకంగా అనుకుంటారు, కథ ట్రీట్మెంట్ షూటింగ్లో చాలా మార్పులు వస్తాయి. అది హీరో ప్రమేయాలు, హీరో ఇమేజ్ల వల్ల జరుగుతాయంటారు. లేదా ఒక కథ చెప్పదలుచుకున్నప్పుడు ఆ కథనం ఏ విధంగా ఉండాలి, డిస్టర్బ్ కాకుండా డైరెక్టర్ ఆలోచించుకోలేకపోవడం. లేదా వేరే ఒక సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఆ సినిమా ఫామ్లో ఇందులో చూపించుకుందాము, ఇట్లాంటి రాంగ్ థాట్స్ తోటి ప్రయోగాలు చేయడం. ఇంకొకటి, సినిమా ఈ రోజుల్లో సినిమా మేకింగే కాదు, సినిమా రిలీజ్, దాని ప్రమోషన్ కూడా వన్ పార్ట్ ఆఫ్ ది సక్సెస్. అంటే రాంగ్ టైంలో సినిమా రిలీజ్ చేసిన, రాంగ్గా సినిమా ప్రమోట్ చేసిన, అంటే పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేయడం, లేదా ఎగ్జామ్స్ ఎక్కడ ఎట్లాంటి పీరియడ్లో అట్లాంటి సినిమా రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా సినిమా జయభజాల మీద ఉంటాయి. ఏం జరిగినా కూడా డైరెక్టర్ అనేవాడు తెలుగువాడు కాదా, ఇవన్నీ కాకుండా చెప్పిన సబ్జెక్టు బాగుంటే మాత్రం సినిమా హిట్ అవుతుంది. కానీ వేలం వేరేగానే మనం చాలాసార్లు జోక్ కూడా వింటున్నాం, తెలుగు హీరోలంతా కూడా తమిళ డైరెక్టర్ చేశారని. ఆ రోజుల్లో బాగా వినికిడిగా ఉండేది. తమిళ డైరెక్టరా, తెలుగు డైరెక్టరా అని కాదు, ఏ డైరెక్టర్ అయినా సినిమా ట్రీట్ బాగా చేయగలిగి ఉంటే సినిమా హిట్ అవుతుంది మొత్తం మీద. కాకపోతే ఎవరికైనా స్వభాభిమానం ఉంటుంది. అభిమానం అంటే భాష మీద, వ్యక్తుల మీద. అంటే తెలుగు వాళ్ళు తెలుగు హీరోలతో, తెలుగు ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలి, తెలుగు డైరెక్టర్ ఎంకరేజ్ చేయాలి, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎంకరేజ్ చేయాలి అంటుంటారు. అన్నా కూడా కొన్ని సందర్భంలో ఎక్కడి నుంచో బాలీవుడ్ నుంచి, హాలీవుడ్ నుంచి అని ఇతర భాషల నుంచి టెక్నీషియన్స్ పిలిపేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకప్పుడు అంటే మనకు మద్రాసులో ఉండబట్టి ఎడిటింగ్లు, ఈవెన్ ఫైట్స్ కూడా అక్కడి నుంచి వచ్చాయి. సో ఇప్పుడు ఒక బహుశా 2010-12 తర్వాత అన్నీ కూడా యూనిట్లు అన్ని పరిణామాలు మారిపోయి మొత్తం స్టూడియోతో సహా ఇక్కడే ఉంది, సాంగ్స్ ఇక్కడే ఉన్నాయి. అప్పుడు సాంగ్స్, ఫైటర్ మాస్టర్స్ ఖచ్చితంగా తమిళ్లో ఉండాల్సి ఉండే. అప్పుడు ఆ రూల్స్ అన్ని మరి మొత్తం స్వచ్ఛంగా తెలుగు తీసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా అడ్పాడదలపై ఇట్లాంటివి వినిపిస్తూనే ఉన్నాయి. అది వాళ్ళ ఆ డైరెక్టర్లు, ఆ ప్రొడ్యూసర్లు లేదా హీరోల యొక్క స్వేచ్ఛ, మనం ఏమి అనలేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.